భారతీయ పారిశ్రామికవేత్తల్ని పెంచాలి, ప్రోత్సహించాలి, పోషించాలి. తద్వారా వాళ్ళు ఈ దేశంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగావకాశాలు కల్పించడమే కాదు, వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. అలా ఎదిగినప్పుడు విదేశాల్లో కూడా మన వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడ ఎదగడం వల్ల భారతదేశ పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. సేమ్ టైం అక్కడ సంపద కూడా మనకి తీసుకొస్తారు. తద్వారా మన దేశానికి సంబంధించి పన్నులు భారీగా వస్తాయి. ఇది నేను ఒక భారతీయుడిగా కోరుకునేది. భారతీయుడిగా మన వ్యాపార పారిశ్రామికవేత్తలు ఎదగాలని కోరుకుంటా. నేనేదో ₹1,00,000 2,00,000 సంపాదించుకుంటాను కాబట్టి అదానీలు 1,00,000 కోట్లు సంపాదించుకోవద్దని చెప్తే అంతకంటే మూర్ఖుడు, చేతకాని దద్దమ్మ ఇంకెవడు లేడు. ఎందుకంటే ₹1,000 2,000 సంపాదించుకునేవాడు నేను ఎదగకూడదని కోరుకుంటాడు కదా. అది విధ్వంసకార ఆలోచన తప్పించి మరేం లేదు. ఆటవిక యుగంలో మాత్రమే అట్లాంటిది మాట మాట్లాడతారు. కానీ మన దరిద్రం ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాడు అంత గొప్పోడు, ఫేస్బుక్ వాడు ఎంత గొప్పోడు, లేకపోతే కనుక ట్విట్టర్ వాడు అంత గొప్పోడు అంటూ ఇతర దేశాల పారిశ్రామికవేత్తలను మోసే మన దేశపు మీడియా, మన తెలుగు మీడియా మన పారిశ్రామికవేత్తల మీద విషం చిమ్ముతుంటది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇంతకుముందు షిరిడీ సాయి మీద ఎంత విషం చిమ్మారు, ఇప్పుడు అదే షిరిడీ సాయికి విపరీతంగా ఇస్తున్నారు. అలాగే ఇంతకుముందు మెగా మీద ఎంత విషం చిమ్మారు, ఇప్పుడు అదే మెగా కదా కొనసాగిస్తోంది. మరి ఇప్పుడు ఎట్లా అయిపోయింది? అప్పుడు వ్యభిచారం, ఇప్పుడు శృంగారం. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, అదానీ మీద ఎంత విషం చిమ్మారు. ఇదివరకు ఏది జగన్ టైంలో అదానీకి అంబానీకి భూములు కేటాయిస్తే డబ్బులకే, లక్షల్లో డబ్బులకే ఎంత దారుణాతి దారుణమైనటువంటి పదప్రయోగాలు చేశారు, ఎంత నీచాతి నీచంగా కవర్ చేసుకొచ్చారు రాధాకృష్ణ గారు. ఏది దోచి పెడుతున్నారు అదానీకి అన్నటువంటి. ఇప్పుడు అదే అదానీ ఇన్ఫ్రా డేటా సెంటర్కి 601 ఎకరాలు పలు సంస్థలకు భూములు కేటాయింపు, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు, సీఎం అధ్యక్షతన మంత్రి మండలి. ఇప్పుడు శబాష్ దేశం కోసం లేదా రాష్ట్రం కోసం ఏం మాట్లాడతారు? అప్పుడు ఏమైనా జగన్ వాళ్ళ ఇంటి కోసం పెట్టుకున్నాడా? ఇప్పుడు ఆ అదానికి ఇచ్చిన డేటా సెంటర్ కదా ఇప్పుడు గూగుల్ పెట్టింది, లేకపోతే అదానికి ఇచ్చినటువంటి ప్లేస్లే కదా ఇప్పుడు అదాని ఇండస్ట్రీస్ పెడుతుంది. మరి ఇదివరకు చేస్తే బూత్ ఎట్టయింది, ఇప్పుడు చేస్తే నీతి ఎట్టయింది? ఆర్కే గారే ఎట్లాంటి నీతులు చెప్తుండాలి.